జాతీయ విద్యార్థి దినోత్సవం మరియు ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని వనపర్తి జిల్లా కేంద్రంలో ఘనంగా వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కళ్యాణి పాల్గొని ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక దేశ యువతలో బానిసత్వాన్ని తొలగించి వారిని జాగృతి పరిచేందుకు 1949 జూలై 9న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ప్రారంభం అయింది అని అన్నారు. ఈ సంవత్సరానికి 75 వసంతాలు పూర్తి చేసుకోబోతుంది. మన సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్తూ విద్యార్థుల్లో జాతీయ భావాలను పెంచు జాతీయ నైపుణ్యం నిర్మాణం లక్ష్యంగా ఏబీవీపీ ముందుకు నడుస్తుందన్నారు. చిట్ట చివరి గ్రామాల నుంచి మహానగరాల వరకు విస్తరిస్తూ విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా ఏబీవీపీ ముందుండి పరిష్కరించడంలో ముందుకు సాగుతుంది. కళాశాలలో వసతుల గురించి, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో సమస్యలపై, యూనివర్సిటీ సమస్యలపై నిరంతరం విద్యార్థి కోసం పనిచేస్తూ అనుక్షణం దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే యూనివర్సిటీల్లో విద్యార్థుల మధ్య విరోధాలు సృష్టిస్తున్న దేశ వ్యతిరేకులను అడ్డుకుంటూ నిత్యం స్పందిస్తుందని ఆమె అన్నారు. ముందుగా అందరికీ జాతీయ విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జూలై 9, 1949న ఢిల్లీ యూనివర్సిటీలో ఓ ప్రకాష్ బెహల్ అనే ప్రొఫెసర్ 5 మంది విద్యార్థులతో ప్రారంభించిన ఏబీవీపీ ఈ రోజు వరల్డ్ లోనే ది బిగ్గెస్ట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏదైనా ఉంది అంటే అది ఏబీవీపీగా రూపొందింది. ఏబీవీపీ జ్ఞానం, శీలం, ఏకత అనే సిద్ధాంతంతో స్వామి వివేకానందని స్ఫూర్తిగా తీసుకొని జాతీయ పునర్నిర్మాణానికే పనిచేస్తుంది. ఏబీవీపీ ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని చాటేలా భారత్ మాతాకి జై అంటూ ప్రతి ఒక్క విద్యార్థిలో జాతీయ భక్తిని, దేశభక్తి నింపుతూ జాతీయ పునర్నిర్మాణానికై పనిచేస్తుంది. ఏబీవీపీ ఒక విద్యారంగ సమస్యలపైనే కాదు, సమాజంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలపైన కూడా పోరాడుతుంది. కరోనా వంటి విపత్కర పరిస్థితిలో ఎంతో మంది ఏబీవీపీ కార్యకర్తలు తమ ప్రాణాలకు సైతం తెగించి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అట్లాగే పర్యావరణ రక్షణపై మొక్కలు నాటే ప్లాస్టిక్ నివారణపై అవగాహన కార్యక్రమాలు కావచ్చు, దేశంలోనే ఎక్కడా లేని విధంగా మహిళల కోసం, మహిళల ఆత్మరక్షణ కోసం తమకు తాము రక్షించుకునే విధంగా మిషన్ సాహసి పేరుతో సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తుంది. ఏబీవీపీ ఆనాడు పాకిస్తాన్ ఆర్మీలో చంపిన జెండా ఎగరేసే సత్తా మీకుందని సవాల్ విసిరితే దేశవ్యాప్తంగా ఇది ఛాలెంజ్ గా తీసుకొని 12,000 మంది ఏబీవీపీ కార్యకర్తలు వెళ్లి జెండా ఎగరేసిన ఘనత ఏబీవీపీది. కార్గిల్ యుద్ధంలో విరిగి రక్తం ఏరులై పారుతుండగా దేశవ్యాప్తంగా రక్తదానం ఇచ్చినటువంటి సంస్థ ఏబీవీపీ. జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా విద్యార్థులందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. జాయిన్ ఇండియన్ ఆర్మీ, ఇఫ్ నాట్ స్టూడెంట్ ఆర్మీ ఏబీవీపీ. దేశ సరిహద్దుల్లో సేవ చేసే అవకాశం రాకపోతే, దేశం కోసం సేవ చేసే అవకాశం రాకపోతే దేశం లోపల ఉండి ఏబీవీపీగా పనిచేయాలని ఈ రోజు విద్యార్థి దినోత్సవం సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ఏదైతే 76 విద్యార్థుల సమస్యలే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యలు కూడా ఏబీవీపీ పరీక్షిస్తా ఉంది.